ఎవడు ఎన్ని రకాల పుల్లలు పెట్టడానికి ప్రయత్నం చేసినా, ఎన్ని రకాల కుట్రలు బన్నినా, నీ ఇంట ఎప్పుడు ఏముండాలి? నీ నోట ఏముండాలి? అది స్తుతి, ఆరాధన. ఎప్పుడు నేను చెప్తున్నాను, ఇంట్లో ఎప్పుడు కూడా, ఒకవేళ మీరు బాడలేకపోయినా ఇంట్లో ఎప్పుడు స్తుతి ఆరాధన ఉండేటట్టు, దేవుని పాటలు ఎప్పుడు ఇంట్లో మోగేటట్టు చూడండి. ఎప్పుడు యేసయ్య పాటలు మోగాల ఇంట్లో. నీ కారులో, నీ ఆటోలో, నువ్వు వాహనం నడిపితే వాహనంలో, నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు అక్కడ ఎప్పుడు దేవుని స్తుతి ఆరాధన నీ చెవులకు ఇంపుగా ఉండునట్లు జాగ్రత్త పడితే నీ హృదయం ఎప్పుడు దేవునికి కనెక్ట్ అయి ఉంటుంది. దానివల్ల ఫలితం ఏంటి? దేవుణ్ణి ఆరాధించడం ద్వారా ప్రయోజనం ఏంటంటే, బాలుర యొక్కయో చంటి పిల్లల యొక్కయో స్తుతుల మూలమున దుర్గం స్థాపించాడు. ఆ దుర్గాన్ని ఛేదించుకొని ఏ శత్రువు కూడా నిన్ను దెబ్బతీయడానికి సాధ్యపడదు. ఇది ఇప్పుడు మళ్ళీ ఒకసారి పాడండి. నా బలం